వెల్కమ్ టు Scube Hungama సక్సెస్ స్టోరీస్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే కేవలం చదువు మాత్రమే ఉంటే సరిపోదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గత కొద్ది రోజుల క్రితం ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా అది చాలా బాధాకరం. ఎందుకంటే కేవలం చదువుకుంటేనే సక్సెస్ అవుతాము, అన్ని రంగాల్లో రాణిస్తాం అనుకోవడం అది మూర్ఖత్వం. చదువు లేకున్నా కూడా అంటే కేవలం 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చాలా కోర్సులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా రంగంలో కావచ్చు, మల్టీమీడియా రంగంలో కావచ్చు, ఇలాంటి వారికి మంచి అవకాశాలే కల్పిస్తూ ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో మల్టీమీడియాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన కాలేజ్ ఒకే ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజే సాఫ్ట్ మీడియా కాలేజ్. ఈ కాలేజీ వద్దే మనం ఉన్నాం. ఈ కాలేజీలో ఇప్పుడు ఎలాంటి కోర్సులు అవైలబుల్లో ఉన్నాయి అని తెలుసుకునేందుకు ఈ కాలేజ్ చైర్పర్సన్ శ్రీమతి పుష్పారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కువ మంది ఇప్పుడు మొబైల్లో గేమింగ్ కానీ లేదంటే ఆన్లైన్ గేమ్స్ కానీ ఆడుతూ ఉంటారు. అసలు ఈ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు అంటే యానిమేషన్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, మీరేం చేస్తారు, ఇక్కడ ఏం నేర్పిస్తారు? మెయిన్గానండి మనము ఈరోజు టెక్నికల్ కోర్సెస్ మీరు ఇందాకే అన్నట్లుగాను జనరల్ ఎడ్యుకేషన్తో ప్యారలల్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కానీ మనం ట్రెడిషనల్ మైండ్ సెట్తో ఎంతసేపు కూడా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, పీజీ అని ఒక గ్రాడ్యువల్గా మనం జనరల్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం. కానీ బట్ రేపటి రోజు మన కెరియర్ పరంగా, జాబ్స్ పరంగా, ప్లేస్మెంట్ పరంగా ఆలోచించినప్పుడు ఈ ట్రెడిషనల్ మొనోటనస్ థింకింగ్ అనేది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది కెరియర్ సెటిల్మెంట్ని అని ఆలోచిస్తే ప్రతి చోట ఒక క్వశ్చన్ మార్కే కనబడుతుంది. సో అటువంటప్పుడు ప్రతి పేరెంటు అండ్ స్టూడెంటు కూడాను ఆలోచిస్తున్నారు. ఈరోజు టెక్నికల్ రంగం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం డే బై డే మనం గమనిస్తున్నాం. అటువంటి టెక్నికల్ ఫీల్డ్కి ప్యారలల్ వర్డ్ అనేది ఈరోజు కంప్యూటర్స్ అయిపోయింది. సో ఇటువంటి కంప్యూటర్స్ ఫీల్డ్ ద్వారా, ఐటీ ఫీల్డ్ ద్వారా మనం డిఫరెంట్ ఆపర్చునిటీస్ని, ప్లేస్మెంట్స్ని మనం పొందగలుగుతున్నాం. మనం ఏదైతే క్వాలిఫికేషన్స్ బిల్డ్ చేసుకున్నామో ఎడ్యుకేషన్ని కేవలం ఒక వారధి కింద తీసుకొని మనం దానికి తగినటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఈరోజు దాని మీద జాబ్స్కి వెళ్ళేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఈవెన్ మనం బీటెక్ని అబ్జర్వ్ చేసినప్పుడు కోర్ని పక్కన పెట్టి అండ్ ఐటీ ఫీల్డ్కి వచ్చి చాలామంది ఐటీ కంపెనీస్లో సెటిల్ అవ్వడం అనేది, అటువంటి సేమ్ ఐటీ ఫీల్డ్కి ఇంకొక బ్రాంచ్ అనే మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి చెప్పాలండి. మనం ఏదైతే ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని అంటూ ఉంటామో ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేది కూడా అనదర్ బ్రాంచ్ ఆఫ్ ది సేమ్ ఫీల్డ్, ఐటీ ఫీల్డ్ అండి. సో ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడాను ఇక్కడ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది ఏ రోజు కూడాను ప్లేస్మెంట్ పరంగా మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాను ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా 10 ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నటువంటి ఫీల్డ్గా మనం గర్వపడేటట్లుగా చెప్పచ్చు. ఏంటి మేడం దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే 10th అయిపోయిన వెంటనే రావచ్చా లేదంటే ఇంటరా, డిగ్రీనా? ఇక్కడ మల్టీమీడియా అనగానే ఇట్స్ ఎ మీడియా రిలేటెడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఈరోజు మీరు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న త్రూ మీడియం ద్వారానే మనం పాస్ చేస్తున్నాము. సో అటువంటి మీడియంస్లో మనం మల్టిపుల్ మీడియంస్ని గమనిస్తున్నాం. ఒకప్పుడైతే మనం న్యూస్ పేపర్ని మాత్రమే చూడగలిగే వాళ్ళం. బట్ ఈరోజు విజువల్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అయిపోయి డిజిటల్ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని చూస్తున్నటువంటి రంగాలు ఉన్నాయి. సో ఇటువంటి విజువల్ కమ్యూనికేషన్స్లో ఈ పిక్చర్ సేస్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అండ్ దాని యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం చూసిన విషయాన్ని చాలా కాలం గుర్తుపెట్టుకుంటాం అనేది జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయం. సో అలాంటి సెక్టార్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఫీల్డే ఈ మల్టీమీడియా. ఇక్కడ మనం ఎంటర్టైన్మెంట్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా వీటన్నింటిలో కూడా ఒక అంశాన్ని, అది మనం ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వరకును ప్రతి సెక్టార్లో కూడా ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అది ప్రోడక్ట్ పరంగా తీసుకున్నా, సర్వీస్ పరంగా తీసుకున్నా, ఒక మూవీ పరంగా తీసుకున్నాను, ఒక స్క్రిప్ట్ అనేదాన్ని మనం స్క్రీన్ మీదకి తీసుకురాగలుగుతున్నాం. సో ఈ స్క్రిప్ట్ని స్క్రీన్ వరకు తీసుకురావడంలోనూ, ఈ కాన్సెప్ట్ని విజువల్గా మనం తీసుకురావడంలో మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ యొక్క అండ్ కంప్యూటర్స్ యొక్క ప్రాధాన్యత మనం చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్రొఫెషనల్స్గా మనం తయారైనప్పుడు ఆటోమేటిక్గా మనం కెరియర్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితులే మనం గమనించాం.
ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనము 2 రకాలుగా మనము మల్టీమీడియా కోర్సెస్ని తీసుకోవచ్చు. ఒకటి మనం చదువుకున్నటువంటి ఫీల్డ్కి యాడ్ ఆన్గా తీసుకోవచ్చు, లేదు ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఒక ప్యాషనేట్గా ఉండి ఒక మూవీ ఇండస్ట్రీ వైపు, గ్రాఫిక్స్ వైపు, మీరు అన్నట్లుగా గేమింగ్ వైపు చాలామంది పిల్లలు కేవలం ఎంటర్టైన్ చేస్తూనే రోజులో చాలా భాగం గడిపేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలను చూసి పేరెంట్స్ లిటరల్లీ కూడాను ఏమైపోతారు వీళ్ళు అనేటువంటి బాధతో ఉంటారు. బట్ ఏదైతే అదే ఫీల్డ్ని వాళ్ళు కెరియర్గా ఎంచుకున్నప్పుడు రేపటి రోజు వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేకుండాను వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫోకస్గా పెట్టి దాన్నే కెరియర్గా మౌల్డ్ చేసుకొని జాబ్లో స్థిరపడేటువంటి పూర్తి అవకాశాలు ఇక్కడ నేను ఇందాక మెన్షన్ చేసినట్లుగాను ఒక పర్సన్కి 10 జాబ్స్గా మనం తీసుకోవచ్చండి. ఈరోజు ప్రతి ఫీల్డ్లో కూడా మనం గమనిస్తే మనము రెజ్యూమ్స్ని క్యాలిక్యులేషన్స్లో తీసుకుంటే ఒక జాబ్కి హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ని చూస్తున్నటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ అదే మనం ఇక్కడ మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్ని గమనించుకుంటే యానిమేషన్ సెక్టార్లో మన దగ్గర కనుక మంచి ఇంట్రెస్ట్ని మనం ఫోకస్ చేసుకొని అండ్ కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలిగితే ఏ ఒక్కరికి కూడా జాబ్ అనేది నెవర్ బీ ఏ ట్రబుల్ అండి. అండ్ జాబ్ ఇక్కడ మేము ఎష్యూర్డ్తోనూ అండ్ గ్యారంటీతోనూ మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా కాలేజ్ ద్వారానో అలానే ఇన్స్టిట్యూషన్ ద్వారానో అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ని మేము ఇస్తున్నామండి. ఏ కోర్సులు ఇస్తున్నారు మేడం? ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక స్టూడెంట్ కెరియర్లో సెటిల్ అవ్వాలని ఎంత ఆలోచిస్తారో తనకంటే ఎక్కువ పర్సంటేజ్ తన ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. సో అటువంటప్పుడు ఆ పేరెంట్స్ ఆలోచించేటప్పుడు ఒక 10th క్లాస్తో ఆపేసి పక్కన పెట్టేసేసి మల్టీమీడియా నేర్చుకుంటాను అక్కడికి వెళ్ళి స్థిరపడిపోతాను అని అంటే పేరెంట్స్ జనరల్లీ ఎగెనెస్ట్గా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక డిగ్రీ వరకు అయినా కానీ చదవాలి, చదివిన తర్వాత మనం ముందుకెళ్ళి రాణించాలి, అప్పుడే స్థిరపడతాను అటువంటి మైండ్ సెట్లో మనం ఉంటాం. అది కొంతవరకు వాస్తవమే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి క్వాలిఫికేషన్ అనేది బ్యాక్ బోన్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ మేము ఆ విషయాన్ని గమనించి ఈరోజు కార్పొరేట్ సెక్టార్ మనం ఐటీ ఇండస్ట్రీ అంటేనే హైదరాబాద్ అనేది పెట్టింది పేరుగా మనం తీసుకోవచ్చు. సో అటువంటి హైదరాబాద్లో ఈరోజు నార్మల్గా సైబర్ టవర్స్తో ఇమేజ్ టవర్స్ అని ఆల్రెడీ కేటీఆర్ గారి ద్వారా మనము పరిచయం అయిపోయాం. ఆల్రెడీ యూకే బేస్డ్, యూఎస్ బేస్డ్ అండ్ కెనడియన్ బేస్డ్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ రీచ్ అయిపోయినాయి. ఇలాంటి కంపెనీస్లో మల్టీనేషనల్ అండ్ వరల్డ్ క్లాస్ కంపెనీస్లో మనం జాబ్స్ చేయాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఎంత పట్టు ఉండాలో దానికి రిలేటెడ్గా మనం క్వాలిఫికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఇక్కడ మా మీడియా కాలేజ్ ద్వారా అండ్ 10th తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇదే యానిమేషన్ బేస్ చేసుకుని ఉండేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే బీటెక్ అండ్ డిగ్రీ అండ్ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ మీరు ఇందాక మెన్షన్ చేసిన 10th తర్వాత కూడా కెరియర్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా డిప్లొమా ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 months నుంచి 1.5 years వరకు కూడాను విత్ ఇండస్ట్రీ స్పెషలైజేషన్ సాఫ్ట్వేర్స్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక కాలేజ్ కింద డివియేట్ చేసుకోవాలండి. ఒక ఇన్స్టిట్యూషన్గా మనం ఆలోచించినప్పుడు కంప్లీట్గా ఒక 10th క్లాస్ తర్వాత నుంచి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడు యానిమేషన్ రంగంలో డిఫరెంట్ సెగ్మెంట్స్ని మనం గమనిస్తాము. యానిమేషన్లో మనకి గ్రాఫిక్ డిజైనింగ్ అని, వెబ్ డిజైనింగ్ అని, 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని అండ్ ఈరోజు ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడ చూసినా ప్రతి సినిమాలోనూ అండ్ సీరియల్లోనూ అడ్వర్టైజ్మెంట్స్లోనూ ఈ విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది బాగా మనం వింటున్నటువంటిది. అలానే గేమ్స్లో కూడాను ఈరోజు మనం టెంపుల్ రన్ దగ్గర నుంచి పబ్జీ వరకు చూసినప్పుడు ప్రతి చోట కూడా 3D యానిమేషన్లో క్యారెక్టర్స్ డిజైనింగు అలానే అందులో విజువల్ ఎఫెక్ట్స్ మనం చాలా ఎక్కువగా వింటున్నాం. అలానే ప్రతి ఒక్కరికి ప్యాషనేట్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఒక సినిమా ఇండస్ట్రీ వైపు ఎప్పుడైతే వాళ్ళ చిల్డ్రన్ వెళ్ళాలి అనుకుంటారో పేరెంట్స్లో అంతే భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక టెక్నికల్గా మనం సెటిల్ అయితే అదే ఇండస్ట్రీకి అనుసంధానంగా ఉండేటువంటి మనం ఐటీ బేస్ చేసుకున్నటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనం సేఫ్గా కూడాను సెటిల్ అయ్యి ఎక్కడ మనము ఒక నార్మల్ ఐటీ ఇండస్ట్రీలోను అండ్ బయట ఉండేటువంటి ఎక్కడైతే ఒక 5 numbered ఫిగర్స్ ఆఫ్ సాలరీస్ తీసుకుంటాం అనేటువంటి దానిలో కేవలం ఒక మనీ మాత్రమే కనబడుతుంది. బట్ వెరాజ్ ఇక్కడ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్లో పర్సనల్ సాటిస్ఫాక్షన్, నేమ్, ఫేమ్, ఆస్కార్ అవార్డు వరకు ఉండేటువంటి ద ఓన్లీ వన్ ఏరియా ఈజ్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ అండి. ఓకే మ్యామ్, ఏంటి ఇక్కడ అంటే సినిమాటోగ్రఫీకి సంబంధించినవి కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా కోర్సెస్? మెయిన్గా కూడా యానిమేషన్లో మేము 3 స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తామండి. మేజర్గా ఉన్నటువంటి 3 స్పెషలైజేషన్స్లో 3D యానిమేషన్ అండ్ గేమింగ్ అనేది మేజర్గా ఉండేటువంటి ఫస్ట్ పాయింట్ అండి. సో చాలామంది కూడా ఒక క్యారెక్టర్స్ని అంటే ఒక అవతార్ లాంటి క్యారెక్టర్ని లేదు ఒక ఈగా లాంటి క్యారెక్టర్ని ఒక కొత్తగా ఇన్నోవేట్ చేసి దాన్ని క్రియేట్ చేసి దానితో కథను నడిపించడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఈవెన్ అది మనం హాలీవుడ్లో గమనిస్తే స్టూవర్ట్ లిటిల్ దగ్గర నుంచి కూడాను అండ్ మనకి చిన్నారి చేతన్ అని చెప్పి
స్టార్టింగ్లో ఒక 3D మూవీ ఉంటుంది. సో ఇలా ఒక క్యారెక్టర్స్ని బిల్డ్ చేసి మనం అది గేమ్స్లో కానీ లేదు వెబ్ సిరీస్లో కానీ సీరియల్స్లో కానీ మూవీస్ని కానీ చోటా భీమ్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క క్యారెక్టర్ని తీసుకొని మనము స్టోరీస్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు సిరీస్ని వరల్డ్ వైడ్ మనం రిలీజ్ అవ్వగలం. సో ఇలాంటి ఎవరైతే ఎంచుకోవాలనుకుంటారో బేసికల్లీ ఎవరికైతే డ్రాయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేటివ్గా వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా గేమింగ్ అండ్ 3D యానిమేషన్ అనేది ఒక చాయిస్ కింద తీసుకోవచ్చండి. అండ్ సెకండరీగా చాలామంది ఇష్టపడేటువంటి ఫీల్డ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఈ ఫిలిం ఇండస్ట్రీ వైపు మనం విజువల్ ఎఫెక్ట్స్ చాలా పాపులర్గా మనం ఈ పేరు వింటున్నాం. ఎప్పుడైతే మనం రీజనల్లో మన తెలుగు ఇండస్ట్రీలోనే మనం 200 crores 450 crores బడ్జెట్స్తో మనం రీజనల్ మూవీస్ని వింటున్నామంటే అవి 100% కూడా విజువల్ ఎఫెక్ట్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ మూవీస్గానే మనం గమనించాలి. అండ్ ఇవి క్రియేట్ చేసేవాళ్ళు మనం ఈవెన్ నంబర్స్ అనేవి మనం లెక్క వేసుకోవచ్చు. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్లో కంప్లీట్గా ఒక కీయింగ్ అంటే గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి డిఫరెంట్ విభాగాల్లో ఎఫెక్ట్స్ని కానీను అలానే లైక్ కీయింగ్ చేయడాలు, రోటో అని, పెయింట్ అని, కంపోజ్ చేయడాలు ఇలాంటి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్లో ఒక పార్ట్ అనే చూడాలండి. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉండి ఆ కంపెనీ ద్వారా ఇదే మనం అనుకున్నటువంటి రీజనల్ మూవీసే కాకుండా హాలీవుడ్ మూవీస్ వరకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ అండి. ఇవి కాకుండా మనం డైరెక్ట్గా ఫిలిం మేకింగ్లో కూడా వెళ్ళగలిగేటువంటి అవకాశాన్ని మేము ఇక్కడ ఇస్తున్నాము. అంటే ఫిలిం మేకింగ్లో కంప్లీట్గా కూడా ఒక డైరెక్షన్ నుంచి కూడాను ఎడిటింగ్ వరకు ఉండేటువంటి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ 3 విభాగాలకే అవసరమైనటువంటి స్క్రిప్ట్ రైటింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అండ్ అలానే డైరెక్ట్గా కూడా మీరు అడిగినటువంటి సినిమాటోగ్రఫీ, కెమెరా యూసేజ్ అండ్ ఎవ్రీథింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇవన్నింటితో పాటు మోషన్ గ్రాఫిక్స్ అలానే పోస్ట్ ప్రొడక్షన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ని పూర్తిగా ఇచ్చి మనం ఏదైతే ఒక థాట్ స్క్రిప్ట్ ఉంటుందో దాన్ని మనం ఎండ్ వరకు కూడా తీసుకొచ్చేటువంటి అవుట్పుట్ని మనం మేకౌట్ చేసి వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్గా ఒక షార్ట్ ఫిలింని అలానే ఒక వెబ్ సిరీస్ని చేయగలిగేటువంటి అవకాశాన్ని కూడా మనం స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇవన్నీ కూడా ఈ కోర్సులు బయట కూడా అవైలబుల్లో ఉన్నాయి, అంటే కోచింగ్ సెంటర్స్లో ఉన్నాయి. సో అక్కడికి మన కాలేజ్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి? మెయిన్గా మనం ఇందాక అనుకున్నట్లుగాను ఒక క్వాలిఫికేషన్ అనేది ఒక వెన్నెముక కింద మనం బ్యాక్ బోన్ కింద తీసుకోవచ్చండి. సో ఎప్పుడైనా కానీ మనం ఒక కార్పొరేట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఫోటోషాప్లో బాగా వచ్చు, అలానే లైక్ మాయా సాఫ్ట్వేర్లో చేస్తాము, న్యూక్ సాఫ్ట్వేర్లో బాగా చేస్తాము, విజువల్ ఎఫెక్ట్స్, 3D అండ్ డిజైనింగ్ ఇవన్నీ అని అంటూ ఉంటాం. బట్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా కాన్సెప్టువల్లీ అండ్ ఒక టీమ్తో లీడ్ చేయడం కానీ, ఒక ప్రాజెక్ట్తో హ్యాండిల్ చేయడం కానీ, ఒక ప్రాజెక్ట్ మేనేజర్తో మనం ఇంటరాక్ట్ అవ్వడం కానీ, బికాస్ ఒక మూవీ ప్రాజెక్ట్ని తీసుకుంటే కనుక మనం హాలీవుడ్లో తీసుకుంటే దాదాపుగా 2000 crores నుంచి 6000 crores వరకును వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బికాస్ రీజియన్ని మనం గమనిస్తే ఆటోమేటిక్గా 65 కంట్రీస్ వరకు వరల్డ్ వైడ్ రిలీజ్ ఉన్నటువంటి మూవీస్. సో ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ ఆల్మోస్ట్ ఆల్ 80% వరకు కూడా మనం ఈ విజువల్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని 3D యానిమేషన్ బేస్ చేసుకుని, సో ఎప్పుడైతే ఇవి వరల్డ్ వైడ్గా కూడా చాలా కంపెనీస్కి అవుట్సోర్సింగ్లో ఈ ప్రాజెక్ట్స్ వెళ్తాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్లో మనం వర్క్ చేయాలంటే కేవలం ఒక 10th క్లాస్తోనో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూషన్తోనో మనం అటువంటి కార్పొరేట్లో జాబ్ చేసేయచ్చు అనేది కొంతవరకు ఆలోచించాల్సిన పరిస్థితేనండి. సో దట్ మేము ఇక్కడ స్టూడెంట్కి 10th తర్వాత మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోత్ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అలానే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనం CGA గ్రూప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్ని అలానే లైక్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్గా మనము BSc విజువల్ కమ్యూనికేషన్ అలానే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలైజేషన్తో మనం 3 years డిగ్రీ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ కంప్లీట్గా క్వాలిఫికేషన్గా రెలవెంట్ క్వాలిఫైడ్గా వాళ్ళు తయారవుతూ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్తో సాఫ్ట్వేర్ పరంగా మౌల్డ్ అయినప్పుడు అండ్ కెరియర్ పరంగా వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అనేది వాళ్ళకి ఉండదనే చెప్పచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈక్వల్ టు స్టడీ లాగే అనుకోవచ్చు కదండి. ఇప్పుడు ఇట్స్ సేమ్ అండి. మనం ఏదైతే ఒక ఎంపీసీ మనకు సర్టిఫైడ్ ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా అంతే. మనం ఏదైతే ఒక ఎంపీసీ బైపీసీ అని ఎట్లా అయితే మనం ఇంటర్మీడియట్ చేస్తామో అదే ప్లేస్లో గ్రూప్ చేంజ్ అవుతుంది. అక్కడ మనం మ్యాథ్స్, ఫిజిక్స్ అని చదువుతాం, ఇక్కడ కంప్యూటర్స్, గ్రాఫిక్స్, యానిమేషన్ అని చదువుతాం. ఓన్లీ సేమ్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలానే సేమ్ యూనివర్సిటీస్ నుంచి మనం జనరల్గా ఒక బీకామ్, బీటెక్ ఎట్లా తీసుకుంటామో అదే విధంగా BSc కంప్యూటర్ సైన్స్. ఎలా వచ్చింది మ్యామ్ ఈ థాట్ మీకు, అంటే కాలేజ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీడియా కాలేజ్? మేజర్గా అండి ఎప్పుడైనా కానీ మనం జాబ్ అనే దానిలో
మనం గమనిస్తే మన ఇంటికి సరౌండింగ్లో ఉండేటువంటి ఒక ఫోటో స్టూడియోలోనూ ఫోటోషాప్ని యూజ్ చేస్తారు. అలానే ఒక ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ కంపెనీల్లోనూ ఫోటోషాప్ని యూజ్ చేస్తారు. బట్ మన సరౌండింగ్లో ఉండే ఫోటో స్టూడియోలో ఫోటోషాప్ ఆపరేటర్గా మన పిల్లల్ని చూడాలనుకో, వీ వాంట్ టు సీ దెమ్ యాజ్ అ కార్పొరేట్లో ఒక ఇన్ఫోసిస్, టీసీఎస్, ఒక ఎంపీసీ, ప్రైమ్ ఫోకస్ ఇట్లాంటి కంపెనీస్లో వాళ్ళని చూడాలి అనుకుంటాం. ఎప్పుడైతే మనం అలా చూడాలనుకుంటామో మనం ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ టెక్నాలజీ మీద మనకి సౌండ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటిని బిల్డ్ చేసినప్పుడే అపార్ట్ ఆఫ్ ఒక కాలేజ్ మేడం గాను నేను కూడా ఒక పేరెంట్గా ఆలోచించినప్పుడు వై వీ నీడ్ టు గెట్ ఇన్ టు ఎడ్యుకేషన్ అనే దానికి సరైన సమాధానం అండి. సో దట్ ఆటోమేటికలీ ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ టు మీడియా కాలేజ్. మీ థాట్ చాలా బాగుంది మ్యామ్. అట్లే నాకు వచ్చిన స్మాల్ డౌట్ ఏంటంటే, తప్పకుండా ఇప్పుడు మనకు కాలేజెస్లో అయితే ఫీ రింబర్స్మెంట్ లాగా ఉంటుంది, అట్లా ఇక్కడ కూడా ఏమైనా ఫెసిలిటీ ఉందా? ఇక్కడ మేము ఏదైతే కృష్ణా యూనివర్సిటీ నుంచి కూడా మేము ఇప్పుడు బీఎస్సీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నామండి. దీనికి కంప్లీట్గా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా అప్లికబుల్. బట్ కానీ అది కాలేజ్ వరకు ఇచ్చేటంత వరకు మాత్రమే ఉంటుందండి. ఎప్పుడైతే మనం అడిషనల్ టెక్నాలజీస్ని మనం నేర్చుకుంటామో, సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటామో, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కంప్లీట్గా కూడాను మనము ఓన్ పేమెంట్తోనే నేర్చుకోవాల్సింది. బట్ ఇక్కడ మనం కోర్సెస్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటంటే యానిమేషన్ అని అంటే ఇది కాస్ట్లీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫీజులు ఎక్కువ అని అనుకుంటారు. అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఫీల్డ్ అంటేనే ఓకే ఎక్కువ మరి ఫీ మెయిన్గా జనరలీ అపోహల్ని మనం గమనిస్తే, ఒకటి క్రియేటివిటీ ఇండస్ట్రీ కాబట్టి మనం క్రియేటివ్గా ఉండాలి, మనం ఆర్టిస్ట్ అయితేనే ఈ ఫీల్డ్కి వెళ్ళాలి అనేటువంటి జనరల్ థాట్ ఉంటుంది. రెండో విధంగా ఆలోచిస్తే మనకి ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి, మనకి ఇది అందిపుచ్చుకోగలమా అనేటువంటి డౌట్ ఉంటుందండి. ఈ రెండూ కూడా మనం గమనించినప్పుడు ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా మనం ఒక బెస్ట్ ఇంప్లిమెంటర్గా వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి క్రియేటివ్ స్కిల్స్ లేకుండాను ఒక క్రియేటివ్ హెడ్ ఇచ్చినటువంటి వర్క్ని మనం యాజ్ అన్ ఇంప్లిమెంటర్గా ముందుకెళ్ళేటువంటి పూర్తి అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్ అండి. ఏదైనా ఒక కంపెనీలో క్రియేటివ్ హెడ్స్గా లిమిటెడ్ పీపుల్ ఉంటారు, బట్ ఎగ్జిక్యూటర్స్గా హండ్రెడ్స్ ఆఫ్ ది పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ మనం ఒక ఎగ్జిక్యూటర్ లెవెల్లో మనం వర్క్ చేయగలిగితే, గాడ్ హెస్ గివెన్ యాడ్ ఆన్ స్కిల్స్ అని అనుకుంటే దట్ వీ కెన్ బికమ్ ఏ క్రియేటివ్ హెడ్ ఇన్ ఫ్యూచర్. అలానే మనం ఫీజుల విషయాల గురించి వస్తే, మనం ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని తీసుకుంటే జనరలీ 2000 దగ్గర నుంచి మనకి ఫీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో 2000 స్పెండ్ చేసినటువంటి స్టూడెంట్ కూడా డైరెక్ట్గా కూడా ఒక 8000 to 12,000 ఎర్న్ చేసుకునే పొజిషన్లోకి వెళ్తాడు. ఏ రోజు కూడా ఇక్కడ స్పెండ్ చేసిన సింగిల్ పై అనేది నెవర్ బీ వేస్టెడ్ ఫర్ ఈవెన్ పేరెంట్ అండ్ యాజ్ వెల్ as సింగిల్ మినిట్ ఈజ్ నెవర్ బీ వేస్టెడ్ ఫర్ ఏ స్టూడెంట్ అండి. సో ఈ పరంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్, మనకు ఉన్నటువంటి ఏజ్ కానీ, అలానే ఎడ్యుకేషన్ కానీ, మనం వెళ్ళాలనుకుంటే విజన్ కానీ, అలానే మనం కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఫీ ఏదైతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ, ఇవన్నింటికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా అపోహలుగానే మిగిలిపోతాయండి. మన ప్లానింగ్ అనేది లీడ్స్ టు కరెక్ట్ ఇన్పుట్, లీడ్స్ టు కరెక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఎంత వాస్తవమో మన ప్లానింగ్ మీదే మేజర్ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? మీరు ప్లేస్మెంట్ ఏమైనా చూపిస్తారు? మేము ఆల్మోస్ట్ ఆల్ 18 years ఆఫ్ జర్నీ అండి. కంప్లీట్గా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రాన్సిషన్ టు మీడియా కాలేజ్. ఇక్కడ ప్రతి స్టూడెంటు కూడా అవుట్ ఆఫ్ 100 people 80% to 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లీట్గా స్టూడెంట్స్ అందరూ జాబ్ హోల్డర్స్గా ఉన్నారని చెప్పడంలో వీ ఫీల్ హ్యాపీ అండి. ఇక్కడ స్టూడెంట్ తనకిష్టం లేకుండా వెనక్కి వెళ్ళి తన ఎంటర్ప్రెన్యూర్షిప్కో అదర్ ఫీల్డ్కో వెళ్ళడమే కానీ జాబ్ లేకపోవడం వల్ల ఫీల్డ్ మారాను అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మెయిన్గా యాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఫీల్డ్, స్టూడెంట్ ఫోకస్ పెట్టే విధానము అండ్ తను ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి అంటే ఇట్ నెవర్ మీన్ జాబ్స్ సేల్ చేయబడతాయి అనేది కాదండి. ఆ జాబ్స్కి అనుగుణంగా ఇన్స్టిట్యూషన్స్ మౌల్డ్ చేస్తాయి అనేది. సో ఇక్కడ మేము ఎప్పుడు చెప్పేది, ఒక ఇన్స్టిట్యూషన్గా మా బాధ్యత 50% అయితే తను స్టూడెంట్ నుంచి మేము కోరుకునేది 100% రెగ్యులారిటీ. ఎప్పుడైతే తను రెగ్యులర్గా వస్తున్నాడో రిమైనింగ్ ఆటోమేటిక్గా థింగ్స్ విల్ బీ హ్యాపెన్ ఇన్ టు ప్రాస్పెక్టివ్ అండి. క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే ఇక్కడ ఎట్లా ఉంటారు మేడం? స్టడీ చెప్పేవారు కానీ ఇక్కడ మేజర్గా మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ ట్రైనింగ్ తీసుకుంటేనండి కంప్లీట్గా యాజ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ స్పెషలైజేషన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర రెగ్యులర్గా ఉండేటువంటి టెక్నికల్ ట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 10 to 12 years ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళండి. వీరు కాకుండా డైరెక్ట్గా కూడా ఆల్రెడీ ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్లో విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్లోను అండ్ డిఫరెంట్ 2D 3D అండ్ గేమింగ్లో
వర్క్ చేస్తున్నటువంటి లైక్ ప్రాజెక్ట్లో లైవ్ ప్రాజెక్ట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాకు గెస్ట్ ఫ్యాకల్టీస్గా వచ్చి స్టూడెంట్స్కి లైవ్ ప్రాజెక్ట్స్ యొక్క అనుభవం, అలానే రేపొద్దున ప్రొడక్షన్ ఇండస్ట్రీలో వర్క్ కల్చర్ గురించి స్టూడెంట్కి ముందే మేము ఎడ్యుకేట్ చేయడం ద్వారా స్టూడెంట్ ఇంటర్వ్యూ ఫేజ్కి వెళ్ళేటప్పటికే తనకి కంప్లీట్ అవగాహన ఉండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా వీల్ గివ్ ద ట్రైనింగ్ అండి.